జనసేన ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ పై కేసు నమోదైంది. భైరవ్ ప్రసాద్ పై పోలీసులకి ఫిర్యాదు చేశారు స్వయంగా ఆయన భార్య, కుమార్తెలు. భైరవ్ ప్రసాద్ తమని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. శశికళ తలపై రాడ్ తో దాడి చేశారు భైరవ్ ప్రసాద్. అడ్డొచ్చిన కుమార్తె సాయి వర్షిపై కూడా దాడి చేశారు జనసేన నేత. కదిరి జనసేన బాధ్యతలతో పాటుగా లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు భైరవ్ ప్రసాద్. తల్లి కూతుళ్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. లాయర్గా పనిచేస్తాడని, అంతేకాకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తాడని, ఈ క్రమంలో గత కొద్ది కాలంగా తనను తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు గత రాత్రి తనను ఇనుపరాడు తీసుకుని కొట్టి గాయపడటం జరిగిందని, అడ్డు వచ్చిన తన కుమార్తె సాయి వర్షిని కూడా కొట్టి గాయపడటం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోవడం జరిగింది.